హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫ్రూట్ ఫ్లైని ఎలా కంట్రోల్ చేస్తున్నాం మేము అనేది చూపిస్తానండి. ఇప్పుడు యూస్ చేసిన వాటర్ బాటిల్స్ తీసుకొని వాటికి హోల్స్ వేసుకోవాలండి. ఒక్కొక్క బాటిల్కి 10 హోల్స్ వేసాము. క్యాప్కి ఒకటి, చుట్టూ అక్కడక్కడ ఒక్కొక్కటి, మొత్తం 9-10 హోల్స్ వేసుకోవాలి. చూసారు కదా, అలా హోల్స్ వేసిన బాటిల్స్కి వచ్చేసి మళ్ళీ ఆ చెక్క ముక్కలు అంటే చాక్లెట్స్ అండి, ఫ్రూట్ ఫ్లై చాక్లెట్స్ అయ్యి ఆ చెక్క ముక్కలకి హోల్ వేయించుకోవాలి. ఆ సైజు చెక్క ముక్కలు కట్ చేసుకొని అది ఒక నాటు వేసుకోవాలండి. చెక్క ముక్క ఊడిపోకుండా అన్నమాట. దాన్ని బాటిల్లో పెట్టుకోవాలి. సరే, బాటిల్ అట్లా పెట్టి ఇప్పుడు ఒక నాటు వేసుకోవాలి. మళ్ళీ పూర్తిగా లోపల టచ్ అయ్యేలాగా ఉంచకూడదు, లోపల బాటిల్లో ఏలాడుతున్నట్టు ఉండాలి అది చాక్లెట్ అనేది. ఇప్పుడు దానికి ఒక నాట్ వేసుకొని మూత పెట్టేసి మూతను ఎక్కించుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పైన ఒక నాట్ వేయాలన్నమాట, అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది. అలా అండి, చూసారు కదా, అలా వేసుకొని మళ్ళీ అప్పుడు ఒక నాట్ వేసుకోవాలి. పైన వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలండి. యాక్చువల్ మెడిసిన్ కూడా ఇప్పుడే పెడతాము, కానీ ఒక్క రకము అందుబాటులో లేకపోయేసరికి మళ్ళీ చూపిస్తాను అది మీకు. ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తాం చూడండి. అది హోల్ ఉంది చెక్క ముక్కకి, ఆ హోల్లోంచి అలా మనం కార్పెంటర్కి చెప్పి చేయించుకోవాలండి. అది చెక్క ముక్కలకి హోల్స్ వేయించుకోవాలి. తర్వాత దాన్ని దారం దూర్చి ఇలా పెట్టుకోవాలన్నమాట. అది అలా ఉంటుంది. దాన్ని బాటిల్లోకి ఎక్కించుకోవడమే. దానికి పేస్ట్ అంటించి మనం పెట్టాల్సిన మెడిసిన్ దానికి అంటించి లోపలికి పెట్టేసి నాట్ వేసుకోవాలండి. ఇప్పుడు బయట లోపల ఒక నాటు, బయట మూతకు ఒక పైన ఒక నాటు వేసుకుంటే ఇంకా అసలు ఎటు కదలదు, అది బాగా ఫిక్స్ అయిపోతుంది లోపల. చూసారు కదా, అలా వేసుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ దాన్ని బాటిల్ చెట్టుకు కట్టేయాలన్నమాట. మనం ఫ్రూట్స్ ఏ చెట్టుకైనా సరే, జామ, సీతాఫలం, నేరేడు, ఏ ప్లాంట్కైనా సరే మనం కొమ్మలకి కట్టేసుకోవచ్చండి. అలాగా ఆ వైర్ పైన ఉంటుంది కదా, ఆ వైర్తో కట్టేస్తే దానికి ఏలాడుతూ ఉంటుంది. దాంట్లోంచి ఫ్రూట్ ఫ్లైస్, హోల్స్లోంచి ఫ్రూట్ ఫ్లైస్ లోపలికి వెళ్ళి దాన్ని తినేస్తాయండి. తిని చనిపోతే అది ఆకర్ష అని ఉంటుందండి. పిప్రోనిల్ అని ఇంకొక లిక్విడ్ ఉంటుందండి, అది 20 ml దాంట్లో మిక్స్ చేసుకోవాలి. రెండు మిక్స్ చేసి బాటిల్లో ఉండే చెక్కకి, చాక్లెట్కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనకి అవి పురుగులు అట్రాక్ట్ అయ్యి దానికి డబ్బాలో పడిపోతాయండి. బాటిల్లో 20 ml వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం చెక్క ఉంటుంది కదా, దానికి అప్లై చేసుకోవాలి. అది చాక్లెట్ అండి ఫ్రూట్ ఫ్లైకి. దానికి ఈ క్రీమ్ అంటిస్తాం కదా, ఇది తిని దాంట్లోకి దూరిన వెంటనే ఇది తింటుంది అనమాట. అది తిని చనిపోతాయి. ఈ ఫ్రూట్ ఫ్లై వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు సరైన ఫ్రూట్ కూడా తినలేకపోతున్నాం ఈ ఫ్రూట్ ఫ్లై వల్ల. మ్యాక్సిమం ఇది ప్రాబ్లం చాలా ఉంది. ఇంటి దగ్గర గార్డెన్లో కూడా ఏ ఫ్రూట్ పెట్టినా వచ్చేస్తున్నాయండి, తోటల్లోనే కాదు ప్రతి చోట చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎన్నాళ్ళు ఉంటాయో ఈ పురుగు తెలియట్లేదు. తోటలు ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లమే ఉంది ఇది. ఇలా పెట్టడమే కాకుండా మేము 2 చెట్లకు, ఒక్క చెట్టుకి అక్కడక్కడ కొమ్మలకు కూడా పూస్తామండి. మీకు ఎలా పడినాయో కూడా నేను చూపిస్తాను చూడండి. చెట్లకి ఇలా కట్టేశారు. తర్వాత కట్టిన తర్వాత చూడండి, నెక్స్ట్ డేనే ఇలా ఉన్నాయన్నమాట. దాంట్లో ఇది సెకండ్ డే అండి. ఫస్ట్ డేనే అసలు ఫుల్ ఒక 5-6 పురుగులు దాంట్లో దూరేసినాయి. ఇగో చూసారు కదా, అదిగో అన్ని పురుగులు ఉన్నాయి చూడండి. ఇది యాక్చువల్లీ ఇగో దాని నుంచి బయటకు తీసి చూపిస్తున్నాను మీకు. అన్నీ వచ్చినాయి చూడండి. ఎవరికైనా అవసరమైతే ఇలా వాడుకోండి. ఈ మెడిసిన్స్ వాడటం వల్ల కంట్రోల్ కొంచెం పర్వాలేదు.
బాటిల్స్లో చాక్లెట్ పెట్టడం వల్ల ఫ్రూట్ ఫ్లైస్ ఉధృతి ఎంత ఉన్నదని మనకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.